హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరంతా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అయితే ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది కదండి మన వీడియోస్ అప్లోడ్ చేయడానికి. ఇకపై ఇలా అప్లోడ్ చేయడం లేట్ చేయొద్దు అని అనుకుంటూనే ఉంటాను. అప్పుడప్పుడు ఇలా బ్రేక్ వస్తూనే ఉంటుంది. అన్నట్లు నేను మా వారిని మీకు పరిచయం చేయలేదు కదండి. తను మా వారు, తన పేరు రవీందర్ రెడ్డి. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్తే, మా వారి ఫ్రెండ్ కరుణాకర్ అని యూకేలో ఉంటారండి. ఈ మధ్య ఇండియాకి వచ్చారు. అయితే వారికి వడి బియ్యం పెట్టారని చెప్పి భోజనానికి మమ్మల్ని పిలిచారు. వెళ్ళాము. అయితే ఈ వీడియో ఒక చిన్న డిసప్పాయింట్మెంట్తోనే చేస్తున్నానండి. చేయాలా వద్దా అనుకుంటూనే సరే చేద్దామని డిసైడ్ చేస్తున్నాను. ఎందుకు డిసప్పాయింట్మెంట్ అంటే, మా ఫ్రెండ్స్ వస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక చూస్తే రాలేదు వాళ్ళు. రేణుక, సునీత అని ఇద్దరు ఫ్రెండ్స్. వాళ్ళు రాలేదు. వాళ్ళు వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ రాలేదు. ఆ చిన్న డిసప్పాయింట్మెంట్తో వీడియో చేస్తున్నాను. అయితే వెళ్ళే ముందు నాకు ఒక విషయం తెలియదండి. అంటే వ్రతం చేస్తున్నారు అన్న విషయం తెలియదు. ఓన్లీ భోజనానికే పిలిచారని చెప్పి లంచ్ టైంకి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి వ్రతం అయిపోయింది. అయ్యో, అక్కడ వ్రతం చూసేసరికి అయ్యో వ్రతం కూడా అయ్యిందా, తెలిసి ఉంటే ముందే వచ్చేవాళ్ళం కదా అని చెప్పి చిన్న డిసప్పాయింట్మెంట్ అనమాట. ఇటు ఫ్రెండ్స్ రాలేదు, అటు వ్రతంకి కూడా వెళ్ళలేదు టైంకి అన్న డిసప్పాయింట్మెంట్ అనమాట. ఇక్కడ మాతో పాటు కనిపిస్తున్న వాళ్ళే కరుణాకర్ వారి వైఫ్ అండి. వీడియో తీసుకోవడానికి వీలవ్వలేదు, జస్ట్ అందుకే ఫోటోగ్రాఫ్తో సరిపెడుతున్నాను. ఇక కరుణాకర్ వాళ్ళ అక్కగారు, వాళ్ళ అమ్మగారు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారండి. వాళ్ళ అక్కగారు నాకు ముందే తెలుసు. ఇక ఇది శ్రావణ మాసం కదండి, అందుకే పసుపు, కుంకుమ, గాజులు, జాకెట్ బట్టతో ఇలా రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారు. వెళ్ళాము, ఇలా అందరినీ కలిసాము. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంకా భోజనాలు చేసి ఇంటికి వచ్చేసాము. ఇదండి ఈరోజు వీడియోలో విశేషం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.